ఓకే బాలకృష్ణ గారు మనతో పాటు ప్రముఖ విశ్లేషకులు ప్రొఫెసర్ గాలి వినోద్ కుమార్ గారు జాయిన్ అయ్యారు. వినోద్ కుమార్ గారు నమస్తే, నా ఆడియో క్లియర్ గా ఉందా మీకు? వినోద్ కుమార్ గారు, మీకు తెలిసిందే కంచగచ్చబౌలి భూముల వ్యవహారం గత కొంతకాలంగా తెలంగాణ రాజకీయాలను కుదిపేస్తున్నటువంటి అంశం. తాజాగా కొద్ది రోజులుగా నేను బాంబు పేలుస్తానంటూ చెప్పినటువంటి మాజీ మంత్రి కేటీఆర్ ఈ భూముల వ్యవహారంలో చాలా పెద్ద కుంభకోణం జరిగింది. 10,000 కోట్ల రూపాయల కుంభకోణం జరిగింది. భూములను తాకట్టు పెట్టారు, అసలు ప్రభుత్వానికి సంబంధం లేని భూములను తాకట్టు పెట్టారంటూ కూడా ఆయన విమర్శించినటువంటి పరిస్థితి, తీవ్రమైన ఆరోపణలు గుప్పించినటువంటి పరిస్థితి. ప్రభుత్వం అయితే ఇవన్నీ కూడా నిరాధారమైన ఆరోపణలు అంటూ కూడా ఖండిస్తున్న సిచ్యువేషన్. ఏం జరుగుతుంది అనుకుంటున్నారు అసలు ఈ భూముల చుట్టూ? అంటే ఈ భూములు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇంతకుముందు తమ్ముడు ఏబీఈపీ విద్యార్థి నాయకుడు చెప్పినట్టుగా ఇప్పుడు రాజకీయ అంశాలను కొంతసేపు పక్కన పడేస్తే ఇది యూనివర్సిటీ భూమి పక్క, అది కూడా అది ఫారెస్ట్ భూమి పక్క. ఫారెస్ట్ దాంట్లో ఎందుకంటే మేము ఇప్పుడు రోహిత్ వేముల ఇష్యూ అప్పుడు దాదాపుగా 1 నెల రోజులు మేము అక్కడే ఉన్నాం. రోజు ఎవ్రీడే అక్కడ తిరిగాం. సో కాబట్టి ఆ భూమి ఏదైతే ఉందో అది ఫారెస్ట్ ఏరియా, అది ఫారెస్ట్ జంతువులు ఉన్నాయి. అది ఫేక్ అనేది అయితే అబద్ధం అండి. ఫేకులు కొన్ని క్రియేట్ చేస్తే చేయొచ్చు కానీ నిజంగా జింకలు చనిపోవడం కానీ, లేదంటే అక్కడ ఉన్న ఎకలాజికల్ ఇంబ్యాలెన్సెస్ కానీ, వీళ్ళు ఏదైతే డిఫారెస్టేషన్ చేసే క్రమంలో జరిగిన నష్టం కానీ, ఎన్విరాన్మెంటల్ ఇష్యూస్ కానీ చాలా జరిగినాయి అక్కడ. సో మీరు మీ డబ్బుల కోసము, మీ ఖజానా నింపడం కోసము మొత్తం యూనివర్సిటీ భూములను తనఖా పెడతాము, తాకట్టు పెడతాము, అమ్మేస్తాము అని చెప్పేస్తే నేను దానికి సహకరించాను. ఎందుకంటే బీయింగ్ ఏ ప్రొఫెసర్ ఉస్మానియా యూనివర్సిటీలో అక్కడ భూములను కేసీఆర్ గారు అమ్ముతానంటే కూడా, లేదంటే అప్పుడు దానికి డబుల్ బెడ్రూమ్లకు ఇస్తా అంటే కూడా వ్యతిరేకించిన వ్యక్తుల ప్రొఫెసర్లలో నేను ముందున్నాను. సో కాబట్టి అట్లాగే వారు జస్టిస్ రెడ్డి గారు కూడా అక్కడ భూమి ఉస్మానియా యూనివర్సిటీ భూమి విషయంలో ఆయన కూడా ఇలాంటి కబ్జాలకు గురి చేసినప్పుడు కూడా మేము దాన్ని వ్యతిరేకించినాం కంప్లీట్ గా. కాబట్టి జస్టిస్ నరసింహారెడ్డి గారు. సో ఇప్పుడు ఎవరైనా సరే ఈ విశ్వవిద్యాలయ భూములను అది ప్రభుత్వమైనా ప్రైవేట్ వ్యక్తులైనా ఎవరైనా కబ్జా చేసేదాన్ని పూర్తి స్థాయిలో విద్యార్థి లోకము, ఉపాధ్యాయ లోకం ఖండిస్తుంది. రెండవ అంశం విషయానికి వస్తే ఈ భూములు ఇవి తనఖా పెట్టి డబ్బులు తెచ్చిండ్రు అని చెప్పేసి అంటున్న మాట, అది పొలిటికల్ స్టేట్మెంటా వాస్తవం అనేది వాళ్ళ నిర్ణయించాల్సింది రేపు కోర్టులు ఖచ్చితంగా నిర్ణయిస్తాయి. ఇప్పుడు ఎందుకంటే కోర్టు పరిధిలో ఉన్నది ఈ అంశం ఉన్నది కాబట్టి రేపు ఈ అంశం కోర్టు పరిధిలోకి వస్తే తప్పకుండా చర్చకు వస్తుంది. మూడో అంశం ఏంటంటే ఇవాళ ప్రభుత్వానికి ఖజానా నింపడానికి యూనివర్సిటీ భూములే దొరికాయా? ఇవాళ 24 లక్షల ఎకరాల అసైన్ భూములు ఇవాళ కబ్జా గురైనాయని చెప్పేసి పేదలంతా, దళితులు, ప్రధానంగా దళితులంతా కూడా మొత్తుకుంటున్నారు. మరి గత ప్రభుత్వం ఇవాళ ల్యాండ్ పూలింగ్ పేరు మీద 10 లక్షలాది ఎకరాలు గుంజేసుకున్నారని చెప్పేసి బాధపడుతున్నారు. ఇవాళ అట్లాంటి భూములు ఉన్నాయి ఇప్పుడు వాళ్ళ దగ్గర. తర్వాత వీళ్ళు కబ్జా చేసిన భూములు ఉన్నాయి. గత ప్రభుత్వం మంత్రులు కబ్జా చేశారు, ఎమ్మెల్యేలు కబ్జా చేశారు, పెద్ద ప్రతి లీడర్ కబ్జా చేసిన పరిస్థితి ఉంది. ఇప్పటికీ కూడా ప్రభుత్వం బ్లాక్ లిస్ట్ లో పెట్టిన భూమి బోర్డు అంతా ఉంది. మరి ఆ భూమిని అమ్మచ్చు కదా. ఆ భూమి ఇవాళ చాలా భూములు అక్కడ ఉన్నాయి. అట్లాంటి భూముల జోలికి పోవచ్చు కదా. ప్రభుత్వ భూములు ఉన్నాయి, అట్లాంటి భూముల జోలికి పోవచ్చు కదా. కానీ యూనివర్సిటీ భూముల జోలికి పోయి యూనివర్సిటీ 400 ఎకరాల ఇది సుప్రీంకోర్టు ఇచ్చిందా అంటే, సుప్రీంకోర్టు అనేక సందర్భాలలో అనేక జడ్జిమెంట్లు వచ్చాయి. దాన్ని అన్ని పూర్తి స్థాయిలో అమలు చేయాల్సిన అవసరం ఉండదు. ఎందుకంటే అటానమస్ బాడీ విశ్వవిద్యాలయం వాళ్ళకు లాభం అంటే వాళ్ళకి నష్టం జరిగే రీతిలో ఏ అంశాన్ని కూడా ఒకవేళ అది వాళ్ళ భూమే కాదా నిర్ణయించాల్సింది ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ లో తీర్మానం కాలేదని చెప్పేసి రిజిస్ట్రార్ గారు స్వయంగా స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది. కాబట్టి అంటిల్ అన్లెస్ ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ లో తీర్మానం జరగకుండా అది వాళ్ళ భూమి కాదు, ప్రభుత్వ భూమి కాదు. సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ఇవ్వచ్చు కాక సుప్రీంకోర్టు ఏ ఆధారంగా ఇచ్చింది అనే దాన్ని పరిశీలిస్తే అక్కడ జరిగిన ప్రైవేట్ వ్యక్తులకు అలాట్ అయిన వ్యక్తికి పొజిషన్ లో రాలేదు, దాన్ని డెవలప్ చేయలేదు అనే అంశం మీద సుప్రీంకోర్టు ఆర్గ్యుమెంట్ లో జరిగిండొచ్చు. ఖచ్చితంగా సుప్రీంకోర్టు తప్పట్లేదు. కానీ ఇవాళ ఈ యూనివర్సిటీ భూములను అమ్మడాన్ని, దాంట్లో రాజకీయాలు చేయడాన్ని నేనైతే తీవ్రంగా ఖండిస్తున్నా. ఒక ప్రొఫెసర్ గా దాన్ని నేను మాత్రము సపోర్ట్ చేయను. రైట్ జితేందర్ గారు